Hello, my dear students. 2025 Medicine and Physiology Nobel బహుమతి మేరీ ఇబ్రాన్కో, ఫ్రెడ్ రామ్స్టెల్ మరియు సకగూచిలకు ఇవ్వడం జరిగింది. అసలు వాట్ ఈస్ ద పెరిఫెరల్ ఇమ్యూన్ సిస్టమ్? పెరిఫెరల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే దాని గురించి ఒక ఈ షార్ట్ వీడియోలో ద బెస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఏదైనా ఒక వ్యాధికారకం మన శరీరంలోకి వచ్చినప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి బి లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్ అని ఉంటాయి. ఈ టీ లింఫోసైట్స్ వ్యాధికారకాన్ని డిస్ట్రాయ్ చేసేటప్పుడు బై మిస్టేక్ మన బాడీ ఆర్గాన్స్ ని కూడా కొన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే, సో ద హైపర్ యాక్టివ్నెస్ ఆఫ్ ద టీ లింఫోసైట్స్ మన బాడీలో ఉన్నటువంటి బీటా సెల్స్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఇలా కొన్ని భాగాలను డిస్ట్రాయ్ చేస్తాయి. అలా ధ్వంసం చేయడాన్ని ఏమంటారంటే వీ కాల్ ఇట్ యాజ్ ఆటో ఇమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, type 1 diabetes is autoimmunity, and second important type of the disease or type 1 diabetes laga psoriasis are the best examples for the autoimmune diseases. So ఈ autoimmune diseases దీని వల్ల వస్తున్న టీ లింఫోసైట్స్ మన బాడీని డిస్ట్రాయ్ చేయడం వల్ల. సో మరి అందరిలో ఎందుకు రావట్లేదు ఈ హైపర్ యాక్టివ్నెస్ ఆఫ్ ద టీ లింఫోసైట్స్? వై ఎవ్రీబడి ఈస్ నాట్ గెటింగ్? బికాస్ వీళ్ళు సకగూచి, ఇబ్రాన్కో వీళ్ళు చేసినటువంటి పరిశోధనలు ఏంటంటే టీ లింఫోసైట్స్ యొక్క హైపర్ యాక్టివ్నెస్ తగ్గించడానికి రెగ్యులేటరీ టీ సెల్స్ ఉంటాయి అన్నారు. సో ఈ రెగ్యులేటరీ టీ లింఫోసైట్స్ యొక్క హైపర్ యాక్టివిటీని నియంత్రించేటువంటి ఆవిష్కరణ కనుగొన్నందుకు 2025 వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్ కావచ్చు, లేదా లిమిట్ చేయడానికి ఇమ్యూనిటీకి ఒక నిర్దిష్టమైనటువంటి పరిమితి తర్వాత ఇమ్యూనిటీకి నియంత్రణ విధించడం కోసం ఈ రెగ్యులేటరీ టీ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే ఈ హైపర్ యాక్టివ్నెస్ ఆఫ్ ద టీ లింఫోసైట్స్ ని ఆపుతాయి. దానికోసం ఈ 2025 వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.